ఆయన వృత్తిరీత్యా బార్బర్. తన కష్టంతో ముగ్గురు పిల్లలను ఉన్నత శిఖరాల్లో నిలిపాడు. అయితే అతను 3వ తరగతి చదివినప్పటికీ అతనుకున్న ఆధ్యాత్మిక చింతనతో ఓ గ్రంథం రచించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. రచయితగా మారిన బార్బర్ పై ఏబిఎన్ సిటీ లైట్స్ లో చూద్దాం. ఇది ఒక మంగళగిరి మహర్షి కథ. పురాణాల్లో మనం చదువుకున్నాం బోయవాడు కవిగా మారాడని. ఇది కలియుగంలో సామాన్యుడు సాధించిన అసమాన విజయానికి చిహ్నం. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవలూరు గ్రామంలో నివాసం ఉండే తాడికొండ శివాజీ 3వ తరగతి వరకు చదువుకున్నాడు. క్షౌరశాలను కులవృత్తిగా ఎంచుకుని జీవనం కొనసాగిస్తున్నాడు. బాల్యం నుంచే వినూత్న ఆలోచనలు, ఆధ్యాత్మిక చింతన, సమాజం పట్ల అవగాహనతో ముందుకు వెళ్లే శివాజీ సమాజంలో ఉన్న అంతరాలను తొలగించడానికి తన వంతు ప్రయత్నం చేయాలని అన్వేషణ ప్రారంభించాడు. గత కొన్నేళ్లుగా తన కృషికి ఫలితంగా ఏకంగా ఒక గ్రంథాన్ని రచించాడు. క్షౌరశాల నిర్వహించే ఒక సాధారణ వ్యక్తి గ్రంథాన్ని రచించడం ఏమిటా అని మీరు ఆశ్చర్యపోతున్నారా? ఇది ముమ్మాటికే నిజం. అతనిలో ఉన్న ప్రతిభకు నిదర్శనం. మధ్యతరగతి కుటుంబం కన్నా దిగువ స్థాయి కుటుంబం నుంచి వచ్చిన శివాజీ తన 3 కొడుకులను డాక్టర్లుగా తీర్చిదిద్దాడు. తనకు వచ్చే కొద్దిపాటి సంపాదనతోనే పిల్లలను ప్రయోజకులను చేశాడు. ఒక కుమారుడు ఎండి డాక్టర్ కాగా, 2వ కుమారుడు ఆయుర్వేదం డాక్టర్గా, 3వ కుమారుడు హోమియో వైద్యులుగా, ఇలా ముగ్గురు 3 రంగాల్లో డాక్టర్లుగా సమాజానికి సేవలు అందిస్తున్నారు. తండ్రి లక్షణాలను పుణికిపుచ్చుకున్న ఆ పుత్రులు అంతటితో ఆగకుండా పెద్ద కుమారుడు వైద్య వృత్తి నుంచి సివిల్స్ వైపు తన ప్రయాణం సాగించి ఐఆర్ఎస్ ఉద్యోగిగా సేవలు అందిస్తున్నారు. ఈ కుటుంబానికి మరో గొప్ప క్వాలిటీ కూడా ఉంది. తన కుటుంబానికి వచ్చే కోడళ్ల దగ్గర నుంచి 1 రూపాయి కూడా కట్నం తీసుకోకుండా కులాంతర వివాహాలు చేసుకుని తోటి వారికి ఆదర్శంగా నిలిచారు. గ్రంథం రాయడానికి గట్టిగా రాయటానికి 20 ఏళ్ళు పట్టిందండి. అన్ని మతాల సాంప్రదాయాన్ని నేను ఆచరిస్తాను, కానీ ప్రపంచ మానవులు ఇలా ఆచరించమని చెప్పటల్లా. వారు ఏ మత సాంప్రదాయంలో జన్మించారో ఆ మత సాంప్రదాయంలో కనీసం 5 సంవత్సరాల కాలం ఆ దైవ మార్గాన్ని విశ్వసించి ఆ ప్రార్థనా మార్గంలో పరిపూర్ణంగా మనసు భగవంతుడి పైన లగ్నపరిచి అది చేసి ఆ ప్రార్థనా మార్గం 5 సంవత్సరాల కాలం నిండిన తర్వాత అప్పుడు ఈయన సన్నిధానంలో ఒక్కసారి ప్రార్థన చేసుకోవచ్చు, 2 సార్లు ప్రార్థన చేసుకోవచ్చు. అంటే దీనిని బట్టి ఉన్నటువంటి ఆధునిక మతాల్లో ఏర్పడినటువంటి ఆ మత సాంప్రదాయాలన్నీ కూడా ఆధ్యాత్మికంగా బలోపేతం చెందటానికే ఈ గ్రంథం. దేశాలు ఎలా వచ్చినాయి, ఎలా పుట్టినాయి, ఈ మతాలు ఏమిటి, ఆ మతాలు పుట్టడానికి ఆ దేశంలో గల పరిస్థితి ఏమిటి, ఇవన్నీ మొత్తం విగ్రహారాధన. భగవంతుడు సృష్టిలో ఏది అనవసరంగా సృష్టించలేదు, ఏ సంఘటన కూడా అనవసరంగా జరగలేదు అని ఇది శివాజీ గారు బాగా నమ్మి దాని పుస్తకంలో బాగా ఆవిష్కరించారు. ఒక చదువురాని వ్యక్తి ఇంత కష్టపడి ఇలా రాయటం అంటే అదొక అద్భుతమే. ఆయన మామూలుగా బాధ్యతగా ఉండేవారు. ఆయన పని ఆయన చేసుకునేవాళ్ళు, బాధ్యతగా మంచి మాటలు చెప్పేవాళ్ళు, ఎవరికైనా మంచిగా ఆలోచించేవాళ్ళు, వయసుకు మించిన ఆలోచనతోనే మాటలు చెప్పేవాళ్ళు. ఎవరికైనా పెద్దరికంగా ఉండేవాళ్ళు. రాస్తున్నారు, చేసుకుంటున్నారు ఆయన పనికి, మేము ఎవరు అడ్డం తాగలేదు. ఆయన బాధ్యత ఆయన నిర్వర్తిస్తా చేసుకుంటున్నారు కదా, మాకేం ఇబ్బంది లేదు కదా దానివల్ల అని చెప్పి పిల్లలు కానీ నేను కానీ ఏం అనేవాళ్ళం కాదు. పలువురు స్నేహితులను, విద్యావేత్తలను ఆయన అప్పురపరిచే జ్ఞానంతో, సమర్థతతో తనలో ఉన్న భావాలను పుస్తక రూపంలో తీసుకువచ్చి పలువురి రచయితలకు ఆదర్శంగా నిలుస్తున్నాడు మంగళగిరి మహర్షి.